There are hundreds of reasons on the works of the devil you can see from the word of God. దేవుని వాక్యములో అపవాది క్రియలు వందల కొలది మనం చూడగలుగుతాం. But let us try to know more about Jesus. అయితే యేసు ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. Knowing more about the devil, you won't get the victory. అపవాది గురించి మనం ఎక్కువ సమాచారాన్ని పొందుకున్నట్లయితే మనకు విజయం లభించదు. But కానీ your deliverance and your breakthrough is knowing him more and more about Lord Jesus. మీ విడుదల, మీ స్వాతంత్రము ఎక్కడ ఉందంటే, ఎందులో ఉందంటే ప్రభువైన యేసు క్రీస్తుని గురించి ఎక్కువగా తెలుసుకున్నట్లు, ఆయన గురించినటువంటి జ్ఞానంలో వర్ధిల్లుటలో మీ విడుదల ఉన్నది. For example, the Bible says, ఉదాహరణకు బైబిల్ చెప్తోంది, Apostle Paul, he was a great man of God. God used him so mightily and powerfully. అపోస్తలుడైన పౌలు దేవుని చేత బహు బలంగా వాడబడినటువంటి దైవజనుడు. He has taken even to the third heaven to receive the revelation. ప్రత్యక్షతను పొందుకొను నిమిత్తము అపోస్తలుడైన పౌలు మూడవ ఆకాశానికి ఎత్తబడ్డాడు. Paul preaches the kings will tremble. పౌలు ప్రకటిస్తుండగా రాజులు వణికేవారు. When Paul was walking through the street, the demons will come out. పౌలు ఆ వీధులలో సంచరిస్తుండగా దురాత్మలు బయటికి వచ్చేసేవి. Even when he is releasing handkerchief and the bronze, mighty miracles will do. తన చేతి రుమాలు, పై వస్త్రములు అన్నిటిని కూడా పంపించినప్పటికీ కూడా వాటి ద్వారా ఘనమైనటువంటి అద్భుతాలు జరిగేవి. History says Apostle Paul was more than the Nero Caesar, the Roman emperor. అపోస్తలుడైన పౌలు అప్పటి కాలపు రోమా చక్రవర్తి కంటే మరి ప్రసిద్ధిగాంచిన వాడని చరిత్ర చెప్తోంది. But even then Paul said, అయినప్పటికీ కూడా పౌలు అంటున్నాడు, I want to know Jesus more. యేసును గురించి నేను ఎక్కువగా తెలుసుకోవాలని, కనుక యేసును గురించి మరి ఎక్కువగా తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. Because we are not demon conscious people, but rather than we are the Jesus conscious people. ఎందుకంటే మనము అపవాది గురించి ధ్యానం ఉంచేవారము కాదు, యేసు ప్రభువుని ధ్యానించేవారమై ఉన్నాం.